సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీప్రజ్ఞ. ఫస్ట్ క్వశ్చన్. తొలిసారిగా చంద్రుడిపైకి మనిషిని పంపి 1969 జూలై 20 నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2024లో తొలిసారి ఓ మహిళను, తదుపరి పురుషుణ్ణి జాబిలిపైకి పంపాలని నాసా లక్ష్యం పెట్టుకుంది. అయితే నాసా ఈ ప్రోగ్రాంకు పెట్టిన పేరు ఏమిటి? ఆర్టెమిస్ లూనార్ ప్రోగ్రామ్. ఆర్టెమిస్ అంటే గ్రీకు దేవత అని, ఇది అపోలకు సోదరి అని, వేటగాళ్ళ ఆరాధ్య దైవమని నమ్ముతారు. అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్ కొరకు జూలై 20, 1969న అమలుపరచబడింది. ఈ మిషన్లో ఆర్మ్స్ట్రాంగ్ మరియు బుజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపి 200 గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్షలో పరిభ్రమించసాగాడు. ఆర్మ్స్ట్రాంగ్కు అంతరిక్ష యాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడింది. రెండో ప్రశ్న. ప్రపంచంలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. 2009లో విడుదలైన అవతార్ అంతకు మునుపు ఏ చిత్రానికి సాధ్యం కాని రీతిలో ప్రపంచవ్యాప్తంగా $2.78 బిలియన్ సంపాదించింది. ప్రస్తుతం అవెంజర్స్ ఎండ్ గేమ్ $2.79 బిలియన్ సాధించి అవతార్ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఈ ఘనత సాధించడానికి ఈ సినిమాను 2 సార్లు విడుదల చేయాల్సి వచ్చింది. మూడో ప్రశ్న. రామమనోహర్ లోహియా పర్యవేక్షణలో కాంగ్రెస్ రేడియో 1942 ఆగస్టు 27 నుంచి 1942 నవంబర్ 12 వరకు 78 రోజుల పాటు గొప్పగా సాగింది. అయితే ఆ రేడియో ఏ పాటతో మొదలయ్యి ఏ పాటతో ముగుస్తుంది? ఈ రేడియో హిందుస్థాన్ హమారా అనే పాటతో మొదలయ్యి వందే మాతరం పాటతో ముగుస్తుంది. కాంగ్రెస్ రేడియోకి మరో పేరు ఆజాద్ రేడియో. ఈ కాంగ్రెస్ రేడియోకి సంబంధించి 2018లో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ అనే పుస్తకం విడుదలయ్యింది. మన దేశంలో 1927 జూలై 23న వ్యవస్థీకృత రేడియో ప్రసారాలు మొదలయ్యాయి అనే కారణంతో భారతీయ ప్రసార దినోత్సవంగా జూలై 23న జరుపుకుంటారు. నాలుగో ప్రశ్న. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో అన్ని విభాగాల్లో పసిడి సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అయితే ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ ఎన్నవది? రెండవది. 1975 ఇంగ్లాండ్ కూడా కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో అన్ని విభాగాల్లో పసిడిని సాధించింది. ఐదో ప్రశ్న. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ జూలై 26న బంగ్లాదేశ్తో జరిగే వన్డే తరువాత వన్డేలకు రిటైర్మెంట్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అతడు లంక తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో ఎన్నో స్థానంలో ఉన్నాడు? 3వ స్థానం. మొత్తంగా చూసుకుంటే శ్రీలంక ఆటగాళ్లలో ముత్తయ్య మురళీధరన్ 534 వికెట్లతో మొదటి స్థానంలో ఉంటే చెమిందా వాస్ 400 వికెట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో లసిత్ మలింగ 335తో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. 6వ ప్రశ్న. పై అప్రాక్సిమేషన్ డే పై ఉజ్జాయింపు దినంగా ఏ రోజున జరుపుకుంటారు? జూలై 22న పై ఉజ్జాయింపు దినంగా జరుపుకుంటారు. కారణం పై విలువ 22/7. పై డేగా మార్చి 14గా జరుపుకుంటారు. కారణం పై విలువ 3.14. 3 అంటే మంత్, 14 అంటే డేట్. మార్చి 14న ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. 7వ ప్రశ్న. అంతరిక్ష రంగంలో భారతదేశానికి విశ్వవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన మంగళయాన్ మిషన్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మిషన్ మంగళయాన్. ఈ ప్రయోగంలో ముఖ్య భూమిక పోషించిన శాస్త్రవేత్తలు మంగళయాన్ ప్రయోగం విజయవంతం చేయడానికి వారు చేసిన కృషి ఈ సినిమా ఆవిష్కరించనుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుంది. ఈ ప్రయోగంతో అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. మంగళయాన్ ప్రయోగం 2013 నవంబర్ 5 PSLV C-25 నౌక ద్వారా షార్లో జరిగింది. ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం సాధించిన దేశం భారత్. 8వ ప్రశ్న. దేశంలో నీటి విధానాన్ని రూపొందించిన తొలి రాష్ట్రం మేఘాలయ. మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా నాయకత్వంలో రూపొందించిన వాటర్ పాలసీ డ్రాఫ్ట్ ప్రధానంగా నీటి వనరుల గుర్తింపు, సంరక్షణ, సురక్షిత నీటి సరఫరా లక్ష్యాలుగా పెట్టుకుంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. 9వ ప్రశ్న.
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన ఆత్మకథను వజహద్ ఎస్ ఖాన్ అనే పాత్రికేయుడితో కలిసి రచించాడు. అయితే దాని పేరు ఏమిటి? గేమ్ చేంజర్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. పాకిస్తాన్ కరెన్సీ పాకిస్తానీ రూపీ. 10వ ప్రశ్న, ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా 100 నగరాలను ఎంపిక చేయగా 2018 జూన్లో 100వ స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరం ఏది? షిల్లాంగ్. స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన మొదటి నగరం అహ్మదాబాద్. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీలు చూసినట్టయితే విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ఉన్నాయి. తిరుపతి శ్రీప్రజ్ఞ డిఎస్సి ఈరోజు నుంచి ప్రతిరోజు డైలీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.